ఏపీలో అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు నుంచి తాను సీఎంగా ప్రమాణం చేసే రోజు దాకా వైఎస్సార్సీపీ కేడర్పై చంద్రబాబు దాడులు చేయించారని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అలియాస్ పేర్ని నాని అన్నారు. గురువారం కృష్ణా జిల్లాలో ఆయన ఆధ్వర్యంలో పార్టీ సమావేశం జరగ్గా భారీగా కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కుటుంబాన్ని కూటమి ఏ విధంగా వేధిస్తుందో కార్యకర్తలకు వివరిస్తూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. పౌర సరఫరాల శాఖ చరిత్రలో ఎవరిమీద కేసులు లేవు, ఒక్క నా మీద తప్ప. నా దగ్గర పనిచేసే వ్యక్తే నన్ను ముంచేశాడని తర్వాతే తేలింది. నా పరిస్థితి పగోడికి కూడా రాకూడదు. మానసికంగా ఆ రోజే చచ్చిపోయా. నా భార్యను పిలిచి సీఐ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. మీ టైం నడుస్తోంది, నడవనివ్వండి, ఖచ్చితంగా మాకు ఒక టైం వస్తుంది అనుకున్నా అన్నారు. ఈ మధ్య నకిలీ ఇళ్ల పట్టాల కథ కంచికేనా అని ఈనాడులో వార్త రాశారు. ఈనాడు తప్పుడు రాతలు రాస్తోంది. సచివాలయం నుండి మున్సిపల్, అక్కడ నుండి ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, సీసీఎల్లో అప్రూవ్ అయింది. నేను పట్టాలు పంచిన సందర్భంలో నా పక్కన కమిషనర్, ఎంఆర్ఓ సునీల్ కూడా ఉన్నారు. మరి ఆ ఎంఆర్ఓకి తెలియకుండా, సంతకం పెట్టకుండా పంచిపెట్టామని ఎలా చెప్పారు? ఆ సంతకాలు ఎంఆర్ఓ సునీల్ది కాదని చెప్పే దమ్ముందా? ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలకు సిద్ధమేనా అని పేర్ని నాని ప్రశ్నించారు. పడిపోయిన దగ్గర నుంచి ఈ కూటమి మాయ మాటలతో జనాలకి అరచేతిలో వైకుంఠం చూపించి గద్దెనెక్కినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎక్కిన దగ్గర నుంచి ముందుగా కార్యకర్తల్ని కొడతంతో మొదలుపెట్టారు. ఎన్నడూ లేని విధంగా ఎలక్షన్లో గెలిచి ఎమ్మెల్యే అభ్యర్థిని పెట్టుకుని ఊరేగటం ఒక తంతు అయితే, కొత్త తంతు పేటలో సందుగొందుల్లో డీజేలు పెట్టి ఊరేగింపు. ఆ ఊరేగింపు ఎందుకయ్యా అంటే, అప్పుడు దాకా ఓట్లు అడిగేదాకా జగన్ గారి ప్రభుత్వం అమ్మేటువంటి మందు కల్తీ మందు, తాగితే చచ్చిపోతారు, లివర్ పోద్ది, కిడ్నీలు పోద్ది అన్నటువంటి ప్రచారం చేసిన ఈ కూటమి కార్యకర్తలే ఆ జగన్ గారి మందు షాపులు ఏదైతే ప్రభుత్వ షాపుల్లో ఉన్న సరుకే కొనుక్కొచ్చి ఫుల్గా తాగి బజార్లు వెంబట పడి మందు సామాను ఎవడింటో వేస్తున్నారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ జెండా మోసినోడు ప్రతి ఇంట్లో కూడా ఆ వయసు వేయటం, మందు సామానుకు వేయటం, సీమటాపకాయ జల్లేయటం. అంటే మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు 4వ తారీఖు గెలిచినప్పటికీ 12వ తారీఖు దాకా ఎందుకు ప్రమాణ స్వీకారం చేయలేదంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోడినల్లా మీ కక్ష ఉన్న చోటల్లా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మొత్తం గవర్నర్ మీదకి, ఎలక్షన్ కమిషన్ మీదకి వెళ్ళిపోతుంది, మన ఖాతాలోకి రాదు అనేటువంటి బరితెగింపు చంద్రబాబు నాయుడులో, పవన్ కళ్యాణ్లో వచ్చింది. కాబట్టి ఇవాళ ఆ రకమైనటువంటి తప్పుడు ఆలోచనతో వాళ్ళ లక్ష్యం ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పేటలో గ్రామాల్లో జెండా మోసేవాడు ఉండకూడదు, భయపడి పారిపోవాలి, ఇంట్లోంచి జగన్ పేరు చెప్తే బయటికి రాకుండా ఉండాలి అనే లక్ష్యంగా వేటాడటం అయిపోయింది. నెక్స్ట్, ఎవరెవరైతే పార్టీకి పనిచేస్తుంటారో మండల స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళని కట్టడి చేయాలి, వాళ్ళని భయపెట్టాలి. ఇక నాకులాగా వాళ్ళు చేసేటువంటి ప్రతి పాపాన్ని, ప్రతి తప్పుని ఫినాయిల్ వేసి కడుగుతున్నోడి ఏ రకంగా నోరు మూయించాలి అనేటువంటి ప్రయత్నాల్లో భాగమే ఇవాళ పుంకానుగా నాయకుల మీద తప్పుడు కేసులు. ఇట్లా రాష్ట్రంలో ఎవరెవరైతే వాళ్ళని ఎదిరించేటువంటి ఆలోచన లేకపోతే వాళ్ళకి ఆ తత్వం ఉందో వాళ్ళందరూ నోరు మూయించాలి. దానిలో భాగంగానే నా మీద, నా భార్య మీద మొట్టమొదటిగా రేషన్ షాపు బియ్యం కేసు అని మొదలుపెట్టారు.
దాని నేపథ్యం అసలు ఫస్ట్ జరిగిన వాస్తవాలు మీకు అప్పుడే చెప్పాల్సింది. సర్లే, మామూలుగా ఆ డిపార్ట్మెంట్లో నేను చేసినది ఏంటి అంటే, నేను కానీ మా అత్తమామలు కానీ అందరం కలిసి 2 గోడౌన్లు కట్టాం అద్దెకి ఇవ్వటానికి. అద్దెకిచ్చి ఇవాళ కాకపోతే దాని అప్పు తీరిపోయాకైనా సరే మెల్లగా ఎన్నాళ్ళు తిరుగుతాం, కొన్నాళ్ళకి రిటైర్ అవ్వాల్సిందే కదా. పని చేయలేం, వ్యాపారం చేయలేం, ఏదున్నా నెలకింత డబ్బులు వస్తుంటే బండి నెడతాం అనేది ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేదు. వాస్తవానికి దాంట్లో ఏంటంటే, దానిలో ఏ తప్పు జరిగినా మనది ప్రభుత్వానిది, ఇద్దరిది జాయింట్ లైబిలిటీ, అంటే ఇద్దరిది బాధ్యతే, సమబాధ్యత. సరే, నేను ఒక నమ్ముకున్నాను, ఓ 10 ఏళ్ళు నా దగ్గర ఉన్నాడు, నాకు అత్యంత నమ్మకస్తుడు అనుకున్నాను. అతన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. ప్రభుత్వ ఉద్యోగులు అతను కలిసి తప్పు చేశారు అని చెప్పి వెంటనే జాయింట్ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాం. ఇట్లా మా దాంట్లో షార్టేజ్ కనపడిందని మా మేనేజర్ వచ్చి చెప్పాడు. మేము వెళ్ళి చూసుకుంటే నాకు కూడా అనిపించింది. కాబట్టి వెంటనే దాన్ని ఇన్స్పెక్షన్ చేసి ఆ ఇన్స్పెక్షన్ అయ్యాక మీకు కూడా తేడా అనిపిస్తే, మీరు మాది నైతికంగా నాది తప్పు లేనప్పటికీ టెక్నికల్గా కూడా నాకే దాంట్లో మా మేనేజర్ని అపాయింట్ చేసుకున్నాం కాబట్టి నాకు సంబంధం లేనప్పటికీ కూడా జాయింట్ లైబిలిటీ ప్రభుత్వాన్ని, మా దగ్గర పనిచేసే వాళ్ళది జాయింట్ లైబిలిటీ అయినప్పుడు కాబట్టి కూడా ప్రభుత్వానికి ప్రజల ఆస్తికి నష్టం జరగకూడదు. కాబట్టి మీరు ఎంత కట్టమంటే రాష్ట్రంలో సివిల్ సప్లైస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఏర్పడిన దగ్గర నుంచి మనకు జరిగినటువంటి సంఘటన వరకు ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదు. ఏదన్నా జాయింట్ కలెక్టర్ దగ్గర, ఆర్డీఓ దగ్గర వాదనలు వింటాం, ఇంత పెనాల్టీ కట్టు అని ఆర్డర్ ఇవ్వటం, డీడీ తీసుకోవటం, ఫైల్ క్లోజ్ చేయటం, అయిపోయింది కదా. అంటే ఇవన్నీ మాకు చెప్తున్నామంటే మూడు పిల్లలకి చెప్పుకోకర్లా, పిల్లలకి చెప్పుకోకర్లా, కానీ సమాజానికి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇదంతా కూడా. అది ఆ రోజు సంగతి జరిగింది. మన అదృష్టవశాత్తు నా శ్రీమతి కోసం విపరీతంగా ట్రై చేశారు. నా జీవితంలో అయితే అంటే ఏ పగోడికి కూడా రాకూడదు. భార్యను తీసుకుని దాక్కుంటూ రోజుకు లేదా 2 రోజులకు ఒక ఇంట్లోనో ఒక చోట్లోనో ఉంటూ 15 రోజులు తిరగటం అనేది నిజంగా ఆ రోజే నేను మానసికంగా చచ్చిపోవాలి, రాజకీయంలోంచి మానేయాలి. ఎవరికి రాకూడనటువంటి దుస్థితి అది. చివరికి అదృష్టవశాత్తు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చాక కూడా వదల్లా. జనవరి 1 తారీఖున నా భార్యను పోలీస్ స్టేషన్కి పిలిచి 4 గంటల పాటు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సిఐ గారు. రోజు ఇది నడుస్తుంది, దీనికి సమాధానం చెప్పే రోజు, వాతకి 10 వాతలు పెట్టే రోజు ఖచ్చితంగా వస్తుందనే ఊరుకున్నాను. ఇప్పుడు కొత్తగా ఏంటంటే, మొన్న నకిలీ ఇళ్ల పట్టాల కథ కంచికేనా ఈనాడులో. నకిలీ ఇళ్ల పట్టాల కథ కంచికేనా. మచిలీపట్నంలో 10,000 పట్టాలు ముద్రించి వాటిలో 5,000 పనిచేసిన విచారణ ఏది? గన్నవరం ఘటనపై కేసు పెట్టినప్పుడు ఇక్కడ ఎందుకు మినహాయింపు? నాడు ధర్నా చేసిన కొల్లు రవీంద్ర కూడా ఆ విషయం మర్చిపోయారా? తహసీల్దార్ కార్యాలయంలోనే తయారీ, మచిలీపట్నంలో పేదలకు పేరుని వర్గం పంచిన నకిలీ పట్ట అని ఒకటి వేసాడు. ఇది నేను
ప్రభుత్వాన్ని లేదా రెవెన్యూ అధికారులను నేను గట్టిగా అడుగుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ప్రతి సచివాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నవశకం అనేటువంటి వెబ్ పోర్టల్ ఉంది, వెబ్సైట్ ఉంది. దానిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 31 లక్షల మంది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు కదా, ఇళ్ళు లేని నిరుపేదలకు 30 లక్షల పైచీలకు మందికి ఇచ్చామని, వాళ్ళందరి అర్హుల జాబితా ఆ నవశకం లిస్టులో ఉంది. ఇవాళ కేంద్రీయ విద్యాలయం ఎదుర్కొండా ఉన్నటువంటి శ్మశానంలో నువ్వు మోసం చేసి ఓట్లు వేయించుకుని ఇల్లు తిరిగి పట్టా ఇస్తానని చెప్పి మోసం చేసి 5 ఏళ్లు పబ్బం గడుపుకుని వెళ్ళిపోతే 2019 తర్వాత దాన్ని ల్యాండ్ కన్వర్షన్ చేసి కౌన్సిల్ తీర్మానం చేసి, మా పిన్ని తీర్మానం చేసింది, మా పిన్నితో పాటు ఉన్నటువంటి 44 కార్పొరేటర్లు అందరూ కలిసి తీర్మానం చేశారు, ఏకగ్రీవ తీర్మానం. ఆ తీర్మానం ఎంఆర్ఓ ఆఫీస్ పంపించి అక్కడి నుంచి ఆర్డీఓ కలెక్టర్కి వెళ్ళిన తర్వాత కలెక్టరు ల్యాండ్ కన్వర్షన్, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత దాన్ని పట్టా తయారు చేసి పంచిపెట్టడం జరిగింది. దేనికి? నీ నవశకంలో ప్రతి సచివాలయంలో ఎంక్రోచ్మెంట్ లిస్టుతో సహా ప్రతి పట్టా ఎందుకు ఉంది? వచ్చేవారు నిద్రపోస్తే కొంచెం కునికేసేయండి. ప్రతి పట్టాతో సహా ఎందుకు ఉంది? మన దొంగ పట్టాలు అయితే ఎందుకు అఫీషియల్గా నీ రెవెన్యూ రికార్డ్స్లో ప్రతి లబ్ధిదారుడి పేరు 20,000 పైచీలకు, మున్సిపాలిటీలో ఉన్న 20,000 పైచీలకు లబ్ధిదారులతో పాటుగా 819 ఎంక్రోచర్స్ లిస్టు కూడా ఎందుకు ఉంది? రెగ్యులరైజేషన్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్, అన్అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్స్ అనే ఒక నంబర్ ఇచ్చి ఎందుకు జరిగింది అని అడుగుతున్నా. ఎవడిచ్చాడు దొంగ పట్టాలు? ఎవరికేం అవసరం? నీ ఆఫీసులో ప్రింట్ అయ్యి వస్తాయి కదా, నీ ఆఫీసులో ప్రింట్ అయ్యి వచ్చి వాళ్లే కదా ఇచ్చింది. ఇవాళ ఎంత కిరాతకంగా రాస్తాడంటే రామోజీరావు గారి కొడుకు